వివాహము అన్ని విషయములలో ఘనమైన కార్యము. ఈ ఘనమైన కార్యము యెహోవా వలన మాత్రమే జరుగుతుంది. అందుకే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహ కార్యాన్ని యెహోవాకు అప్పగించగా, తన సేవకుని ప్రయాణంలో కాని ప్రయత్నంలో గాని పరామర్శలన్నిటిలో యెహోవా సఫలం చేయడమే కాదు, ఘనమైన గుణాలు కలిగిన వరునితో ఘనమైన గుణాలు కలిగిన వధువుని కలిపి వారి వివాహాన్ని ఘనంగా జరిపించాడు. ఇది యెహోవా వలన కలిగిన కార్యం కాబట్టే వారిద్దరి మధ్యలో ఎన్ని వచ్చినా హత్తుకొని ఉన్న వారిని ఏది విడదీయలేకపోయాయి. కలిపింది ఆయన కాబట్టి వారు కలకాలం కలిసి సంతోషంగా జీవించారు. కనుక వివాహ వయసుకి వచ్చిన బిడ్డల విషయంలో పట్టి పట్టనట్టు ఉండక, మనుషుల మీద ఆధారపడక, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడితే ఆ కార్యమును ఘనంగా జరిపిస్తాడాయన. ప్రార్థన. తండ్రి, వివాహం కొరకు ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో వారి కార్యాన్ని ఘనంగా జరిపించమని నీ నామం పేరటై మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.